మించి వారలకిచ్చి ఎవరయ్యా వనితలు అంటే వాళ్ళేనంటమ్మా లక్ష్మీదేవి, ఆ యొక్క సరస్వతి దేవి, పార్వతీదేవి. అలా ముగ్గురు ఆడ మనుషులు కూడా కన్నదంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడు ముగ్గురు త్రిమూర్తులను సృష్టించిందో ముగ్గురు ఆడ మనుషులు కూడా కన్నదంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే వాళ్ళను కన్నదో ముగ్గురికిచ్చి వివాహం చేసిందంటమ్మా. ఎవరెవరికయ్యా అంటే మొట్టమొదట శ్రీమన్నారాయణ అంటమ్మా విష్ణు పరమాత్ముడికి లక్ష్మీదేవిని, ఆ యొక్క బ్రహ్మదేవునికి సరస్వతి దేవిని, ఈశ్వరునికి పార్వతీ దేవినిచ్చి వివాహం చేసిందంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే వివాహం చేసిందో ఈ 4 యుగాలను పరిపాలించే దానికి ముగ్గురు త్రిమూర్తులను సేవకులుగా చేసిందంటమ్మా. ఒరే పెద్దోడా నువ్వు ఈ పని చేస్తా ఉండు, ఒరే నరిపోడా నువ్వు ఈ పని చేస్తా ఉండు, ఒరే చిన్నోడా నువ్వు ఈ పని చేస్తానని చెప్పి ముగ్గురికి 3 పనులు అప్పచెప్పిందంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే ముగ్గురికి 3 పనులు అప్పచెప్పి ఏం చేసింది గంగమ్మ తల్లి? ఆపదకై అడ్డమై నిలిచిన ఎట్టి నైనా కుమారులారా, నేను లోక కళ్యాణం కొరకు అక్కడక్కడ 101 అవతారాలు ఎత్తుతా. మీకు ఆపదని వచ్చినప్పుడు నన్ను వేడుకోండి, నేను వస్తానని చెప్పి ఎప్పుడైతే గంగమ్మ తల్లి చెప్పి ఎలా వారిపోయిందో ఈ ముగ్గురు త్రిమూర్తులు ఆ యొక్క 4 యుగాలను పరిపాలన చేసినారంటమ్మా. ఏ ప్రకారంగా పరిపాలన చేసినారే అంటే మొట్టమొదటి యుగం కృతయుగం. ఆ కృతయుగాన్ని పరిపాలన చేసింది ఎవరే అంటే శ్రీ మహావిష్ణు అంటమ్మా. శ్రీ మహావిష్ణు పరిపాలన చేసేటప్పుడు ధర్మం 4 పాదాల మీద ఉండేందంట. అసత్యం పలికే వాళ్ళు కాదంటమ్మా. ఎప్పుడైతే ఆ యొక్క కృతయుగాన్ని పరిపాలన చేసినాడో బ్రహ్మాండంగా పరిపాలన చేసినాడంటమ్మా. ఎప్పుడైతే 1వ యుగం అంతరించిపోయిందో ఇక 2వ యుగం ఏమి యుగమ్మా? త్రేతాయుగం. త్రేతాయుగం ఎప్పుడైతే త్రేతాయుగం వచ్చేసరికి వాడేనంటమ్మా రావణాసురుడు. ఎప్పుడైతే రావణాసురుడు జన్మించినాడో రాక్షసుడు అంటమ్మా రావణాసురుడు. ఎప్పుడైతే రావణాసురుడు జన్మించినాడో దానిని పరిపాలన చేసేది ఎవరే అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే పరిపాలన చేస్తా ఉన్నాడో ధర్మం 3 పాదాల మీదనే ఉందంటమ్మా. ఒక ధర్మం తప్పిపోయిందంట. ఎప్పుడైతే 3 పాదాల మీద నడిచిందో వాని ఏటుకు ఏం చేసినారు? ఏం జరిగిందమ్మా? సీత పుట్ట లంక చెడ. ఎప్పుడైతే సీతాదేవిని చెరపట్టినాడో దుర్మార్గ పెచ్చు పెరిగిందంటమ్మా. సన్మార్గులకు రక్షణ కరువైందంట. ఎప్పుడైతే సీతాదేవిని అపహరించినాడో అదేనంటమ్మా ధర్మం తగ్గడం కారణం. ఎప్పుడైతే కృతయుగం త్రేతాయుగం అంతమైపోయిందో ఇక 3వ యుగం ద్వాపర యుగం. ద్వాపర యుగాన్ని పరిపాలన చేసింది ఎవరు అంటే కృష్ణ పరమాత్ముడు అంటమ్మా. ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు పరిపాలన చేస్తా ఉన్నాడో ధర్మం అప్పటికే 2 పాదాలు నశించిందంటమ్మా. ఎప్పుడైతే ధర్మం 2 పాదాల మీద నశించిందో కృష్ణ పరమాత్ముడు పరిపాలన చేసేటప్పుడు దుర్మార్గపు పెరిగింది, సన్మార్గులకు రక్షణ కరువైందంటమ్మా. ఆ దుర్మార్గుడు ఎవరయ్యంటే వాడేనంటమ్మా మేనమామ కాలనేమి కంసుడు. వాని ఏటుకు ముగ్గురు త్రిమూర్తులు ఏం చేశారు? పుట్టగోస కట్టుకొని ఆ కొండలలో గుహలలో దాపెట్టుకున్నారంటమ్మా. అంతటి దుర్మార్గుడు అంటమ్మా వాడు కాలనేమి కంసుడు. కృష్ణుని మేనమామంటమ్మా కంసుడు. ఎప్పుడైతే ఆ యొక్క ద్వాపర యుగం అయిపోయిందో ఇక 4వ యుగం కలియుగం. ఈ కలియుగం వచ్చేసరికి దుర్మార్గపు పెచ్చు పెరిగింది, సన్మార్గులకు రక్షణ కరువైందంటమ్మా. ధర్మం పూర్తిగా నశించిందంటమ్మా. ఎప్పుడైతే ధర్మం నశించిందో దీనిని పరిపాలన చేసే దానికి ఆ ముగ్గురు త్రిమూర్తులతో కాలేదంటము. ఆ ముగ్గురు త్రిమూర్తులు ఎప్పుడైతే కాలేదో ఎక్కడైనా చూడండి దుర్మార్గం, మోసం, అబద్ధం 100 మాటల కంటే ఒక చేతిరాత మేలంటమ్మా ఈ కాలంలో. అలా దుర్మార్గపు పెచ్చు ఎప్పుడైతే జరిగిందో ఆ ముగ్గురు త్రిమూర్తులతో పరిపాలన చేసేదానికి కాలేదంట. దీనిని పావనం చెయ్యాలి అంటే మా తల్లి ఉంది గంగమ్మ తల్లి. ఆనాడే ఆ మాట ఇచ్చింది. ఏమని మాట ఇచ్చింది?
ఆపదకై అడ్డమై నిలిచిన ఎట్టి మీరు నా కొడుకులు కదా, మీకు ఆపదలు వచ్చినప్పుడు నన్ను వేడుకోండి నేను వస్తానని చెప్పి ఆనాడే మాట చెప్పిందంట మా కుమారులకు. ఎప్పుడైతే కలియుగం వచ్చేసరికి దీనిని పరిపాలన చేసేదానికి వాళ్ళకు కాలేదంటమ్మా. ఎందుకు పరిపాలన చేసేదానికి కాలేదయ్య అంటే కలమశం, దీనిని పావనం చేయాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నారంటమ్మా. ఏమని వేడుకున్నారు కుమారులు అక్కడ? ఓం భగవతి గంగా భాగీతి గంగా ఒకరి పుట్టికవే గంగా ఒకరి చెల్లెలవే గంగా విశ్వపాదంబున వెలసిన గంగా. ఆ ముగ్గురు త్రిమూర్తులు ఏం చేశారు? ఆ గంగమ్మ తల్లిని వేడుకున్నారంటమ్మా. ఓం భగవతివే గంగా భాగీరథివి గంగా ఒకరి చెల్లెలివి గంగా ఒకరి పుత్రికి గంగా విష్ణుపాదంబున వెలసిన గంగా అని ఎప్పుడైతే గంగమ్మ తల్లిని వేడుకున్నారో ఆ గగన మార్గాన ప్రత్యక్షమైందంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే ప్రత్యక్షమైందో ఏమైనా కుమారులారా నన్ను పిలవడానికి కారణమేమని చెప్పి ఆ కుమారులను పట్టుకొని అడిగిందంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే గంగమ్మ తల్లి అడిగిందో ఏం చెప్పినారు కుమారులు? అమ్మా ఒక్కసారి కలియుగం తట్టు అలా పారదుడు తల్లి దుర్మార్గపు పెచ్చు పెరిగిందమ్మా, సన్మార్గులకు రక్షణ కరువైందని ఎప్పుడైతే ముగ్గురు త్రిమూర్తులు చెప్పినారో దీనిని పావనం చేయాలి అంటే నువ్వు రావాలా, నువ్వు వస్తేనే మొత్తం ఈ కలియుగములంతా పావనం చేస్తానంటమ్మా గంగమ్మ తల్లి. ఆ దుర్మార్గాన్ని అంతా పావనం చేసేది ఎవరై అంటే ఆ గంగమ్మనేనంటమ్మా. పావనం అంటే ఏందని మీకు కూడా అనుమానం ఉండవచ్చు. మనం మంచి ఎండ పెట్టిందనుకో చెట్ల కింద దాపెట్టుకుంటాం, రోత చిన్న వాన పడిందనుకో ఇళ్ళ కింద దాపెట్టుకుంటాం, పెద్ద వాన పడి ఊర్లు కొట్టుకుపోయినాయి అనుకో ఏడిపోతారమ్మా? నదీనాం సాగర్ గతి. ఆ నీళ్ళతో పాటే పోయినాయంటమ్మా. పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కొన్ని ఊర్లు కొట్టుకుపోయినాయి. దానినేనంటమ్మా పావనం చేయడం అంటే ఏ దేవతలతో కాదంటమ్మా పావనం చేయడం ఒక గంగమ్మ తల్లి వలన మాత్రమే అవుతుంది. మీరే బాగా ఆలోచించుకోవచ్చు. కలియుగాన్ని పావనం చేయడం ఏందయ్య అంటే మన దుర్మార్గం ఎప్పుడైతే పెరుగుతుందో పెద్ద పెద్ద వానలు పడి ఊళ్ళు కొట్టుకుపోతాయి. దాంతో మనం ఉంటాం, అందరం ఉంటాం. దానినేనంటమ్మా పావనం చేయడం. ఎప్పుడైతే త్రిమూర్తులు గంగమ్మ దేవిని వేడుకున్నారో ప్రత్యక్షమైందంటమ్మా గంగమ్మ తల్లి. ఒక్కసారి కలియుగం తట్టు ఒక్కసారి కలియుడు తల్లి అలా పాలజుడు తల్లి అని చెప్పి ముగ్గురు త్రిమూర్తులు ఎప్పుడైతే వేడుకున్నారో ఏమనింది గంగమ్మ తల్లి? నైనా త్రిమూర్తులారా ముగ్గురు కుమారులు ఉన్నారు, మీరు మగవాళ్ళు, మీరు పట్టడేసి మీసాలు ఉన్నాయి, మీ మగవాళ్ళతో కానిది ఒక ఆడ మనిషితో నాతో అవుతుందని చెప్పి గంగమ్మ తల్లి అడిగిందంటమ్మా కుమారులను. ఎప్పుడైతే కుమారులను అడిగిందో ఏం చెప్పినారు ఈ కుమారులు? అమ్మా శక్తి కలిగిన కలుగు సకల రాజ్యములు, శక్తి కలిగిన కలుగు సకల భోగములు, శక్తి కలిగిన కలుగు సతీ సుధాతులు, శక్తికి సాటియే ఈ జగతిలో పులాను. ఆ శక్తి ఎవరయ్యా అంటే నువ్వేనమ్మా. నువ్వు రావాలని చెప్పి ఆ యొక్క కుమారుని ఎప్పుడైతే వేడుకున్నారో ఏం చేసింది గంగమ్మ తల్లి? ముగ్గురు త్రిమూర్తులు బాధ చూడలేక అప్పుడప్పుడు ఏం చేసింది? 12 చేతులతో 12 ఆయుధాలు పట్టిందంట మా గంగమ్మ తల్లి. కోబలి అని పెద్ద కేకేసిందంట గంగమ్మ తల్లి. ఎలా కేకేసింది అక్కడ? అలా కేక వేసిందంటమ్మా గంగమ్మ తల్లి. కోపం వచ్చిందంట గంగమ్మ తల్లికి. ఎప్పుడైతే కోపం వచ్చిందో 12 చేతులతో 12 ఆయుధాలు ఎప్పుడైతే పట్టిందో ఆ ఉగ్ర రూపాన్ని ఎన్నడే గాని ఈ ముగ్గురు త్రిమూర్తులు చూడలేదంటమ్మా. ఎప్పుడైతే త్రిమూర్తులు చూడదో గడ్డ 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 వణుకుతున్నారంటమ్మా. గంగమ్మ తల్లికి కోపం వచ్చింది. ఎప్పుడైతే వణుకుతున్నారో ఏం చేసింది గంగమ్మ తల్లి? అలా కన్న కుమారులను చూసిందంట. చూసి ఏమని
ఏమనుకున్నది, ఒరే ఒరే నా కుమారులు నా ఉగ్ర రూపాన్ని చూసి బాగా భయపడుతున్నారని చెప్పి అప్పుడప్పుడే రూపాన్ని సవరించుకుందంటమ్మా. ఎప్పుడైతే సవరించుకొని సరేనైనా ఈ కలియుగాన్ని పావనం చేసేదానికి నేను భూలోకానికి పోతానని చెప్పి నేరుగా దేవలోకాన్ని నుంచి ఈ భూలోకానికి వచ్చిందంటమ్మా గంగమ్మ తల్లి. ఎప్పుడైతే భూలోకానికి వచ్చిందో అక్కడక్కడ వెళుతానని 101 అవతారాలు, ఆ 101 అవతారాలలో ఈ మధ్యమాన్ అనేది కూడా ఒక అవతారం అంటమ్మా. ఏమిటమ్మా దీని యొక్క అవతారం అంటే, ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏం చేసినారు అక్కడ. అదే పార్వతీ పరమేశ్వరులు మీరే చెప్పండి మీ వయసు ఒకనాడు పార్వతీ విహరించుతుండే ఆకాశ మార్గాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏం చేసినారు, ఇద్దరు పుష్పక విమానం ఎక్కి ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుదామని చెప్పి పుష్పక విమానంలో పోతా ఉన్నారంటమ్మా పార్వతీ పరమేశ్వరులు. ఎప్పుడైతే ఇద్దరు ఎలా మారిపోతున్నారో కొంత దూరం అయిన తర్వాత అక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుందంటమ్మా. ఏమిటి ఆ చిన్న పొరపాటు? చెవుకు మాసినాను అచోదను. ఎప్పుడైతే పార్వతీదేవి పరమేశ్వరులు ఎలా మారిపోతున్నారో అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిందంటమ్మా. ఏమిటయ్యా చిన్న పొరపాటు అంటే, చెరుకు మాసినాను ఆ పార్వతీదేవి అంటుపడిందంటమ్మా. ఎప్పుడైతే పార్వతీదేవి అంటుపడిందో తన భర్తకి చెప్పిందంటమ్మా బోలా శంకరునికి, స్వామి స్వామి నేను అంటుపడిన స్వామి, అంటుపడిన ఆడవారు ఏ యజ్ఞం గాని ఏ యాగం గాని వెళ్ళకూడదు స్వామి అని చెప్పి ఎప్పుడైతే భర్తకి చెప్పిందో ఆలోచించినాడంటమ్మా బోలా శంకరుడు. ఆ బోలా శంకరుడు ఆలోచించి ఒక ఉపాయం చెప్పినాడు. ఏమిటయ్యా ఉపాయం అంటే, దేవి నువ్వు అంటుపడినావు కదా, నువ్వు అంటుపడిన దోషం పోవాలి అంటే పడమట నుంచి తూర్పుకు పారే ఏరులో ఆ యొక్క కొలనులో స్నానం చేసినావనుకో అంటు పాపుకుంటావని చెప్పి ఆ దోషం పోతుందని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్తాడంటమ్మా పార్వతీదేవికి. ఎప్పుడైతే ఆ యొక్క భార్యకి చెప్తాడో సమర్థిస్తుందంటమ్మా పార్వతీదేవి. ఎప్పుడైతే ఒప్పుకుంటుందో ఆ పుష్పక విమానాన్ని నేరుగా పాలేరు పాలేరు అని చెప్పిందమ్మా రాత్రి కథలో. ఆ పాలేరు కూడా అంతే అంటమ్మా, పడమట నుంచి తూర్పుకు వాడుతుందంటమ్మా కొలనది. ఆ ఏటి దగ్గర ఆపుతారంటమ్మా పార్వతీ పరమేశ్వరులు. ఎప్పుడైతే ఆ యొక్క పుష్పక విమానాన్ని ఏటి దగ్గర ఆపుతారో ఆ యొక్క పార్వతీదేవి ఏం చేస్తుంది, అక్కడే ఏట్లో స్నానం చేస్తుందంటమ్మా. ఎప్పుడైతే ఏట్లో స్నానం చేస్తుందో ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటుందంట. ఏమని వేడుకుంటుంది అక్కడ, ఓం భగవతివే గంగా భగవతివే గంగా, ఒకరికి చెల్లెలవి గంగా ఒకరి పుత్రవే గంగా, విష్ణు పాదమునందు వెలిసిన గంగా. ఆ పార్వతీదేవి ఏం చేస్తుంది, ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటుందంటమ్మా. ఏమని వేడుకుంటుంది అంటే, ఓం భగవతివే గంగా భాగీరథివే గంగా, నేను ఈ యొక్క ఏట్లో స్నానం చేస్తున్నా తల్లి, నా దోషం పోవాలని చెప్పి ఎప్పుడైతే పార్వతీదేవి ఆ ఏట్లో స్నానం చేస్తుందో 3 మునకలు మునుగుతుందంటమ్మా పార్వతీదేవి. ఎప్పుడైతే 3 మునకలు మునుగుతుందో ఆ యొక్క ఒడ్డుకు వచ్చి ఆ ఒడ్డుకు వచ్చినాక పార్వతీదేవి ఏం చేస్తుంది, ఆ చీర ఉంటాలేమో అంటుబడిన చీర, అంటుబడిన చీరనంతా ముద్దలు చుట్టి ఎక్కడ పెట్టాలని చెప్పి ఆ తల్లి చూస్తా ఉంటుందంటమ్మా. అంటుబడిన ఆడవారి చీర మీద పాము గాని పోయిందనుకోమ్మా కళ్ళు పోతాయంటమ్మా. ఆనాటి కాలంలోనే ఉందంటమ్మా ఇది శాసనం. ఎప్పుడైతే ఆ తల్లి పార్వతీదేవి ఏం చేసింది, అంటుబడిన ఆ చీరను బాగా ముద్దలు చుట్టి ఎక్కడ పెట్టాలని చెప్పి ఆ తల్లి కలియ తిరుగుతూ ఉండిందంటమ్మా. ఎప్పుడైతే తిరుగుతా ఉంటుందో ఒక పెద్ద బీరపొద కనపడుతుందంటమ్మా పార్వతీదేవికి. ఎప్పుడైతే బీరపొద అడ్డం వస్తుందో ఆ బీరపొరలో ఈ అంటుపడిన చీరను తీసుకొని పోయి ఆ తల్లి లోపల పెట్టి మళ్ళా పుష్పక విమానం ఎక్కి ఆ పుణ్యక్షేత్రాలకు ఎల్లవారిపోతారంటమ్మా. ఎప్పుడైతే ఎల్లవారిపోతాడో కొన్ని రోజులకు ఏం జరుగుతుంది అక్కడ,
మర్చిపోయినారులే మీరు చెప్పండి. కొన్ని రోజులకు ఏం జరుగుతుంది అంటే ఆ తల్లి చీర పెట్టింటారు కదా బీర పొదల్లో, ఆ యొక్క సూర్యుని కిరణాలు 1000 కిరణాలు పోయి ఎప్పుడైతే ఆ చీర మీద పడతాయో అక్కడ ఒక పిల్లవాడు ఉద్భవిస్తాడంటమ్మా. ఎప్పుడైతే పిల్లవాడు ఉద్భవిస్తాడో క్యార్ క్యార్ అని ఏడుస్తా ఉంటాడంటమ్మా. పిల్లవాడు ఏమని ఏడుస్తాడు? చెప్పు. మా పుట్టిన పిల్లోడు క్యావ్ క్యావ్ అనక ఏమన్నా నవ్వుతాడమ్మా? పిల్లోడు క్యావ్ క్యావ్ అనక రా రా అని పిలుస్తాడమ్మా. ఏం చేశారు? ఆ సూర్యకిరణాల క్రాంతికి ఒక పిల్లవాడు ఉద్భవిస్తాడంటమ్మా. ఎప్పుడైతే పిల్లవాడు ఉద్భవిస్తాడో ఆ త్రోవమ్మడి ఆ పిచ్చిరాజు కథ చెప్పాలి కదా ఈ ఊర్లో, చెప్పలే మనకి చెప్పినానా? ఆ త్రోవమ్మడి శ్రీదేవి అనే కొంటుందమ్మా. శ్రీదేవి ఆ అమ్మవారు ఏం చేస్తారు? ఆ యొక్క మావుల తొట్టి దగ్గర పోయి ఆవు పాలు పెట్టుకొని నెత్తి మీద కడవ పెట్టుకొని ఆ త్రోవమ్మడి నడుచుకుంటా వస్తుందంటమ్మా. దావమ్మడి నడుచుకుంటా వస్తుంటారు. ఎప్పుడైతే నడుచుకుంటా వస్తుంటారో ఆ తల్లికి పిల్లవాని శబ్దం వినపడుతుందంటమ్మా. ఎప్పుడైతే ఏడ్చే శబ్దం వినపడుతుందో ఆ తల్లి అలా పార చూస్తారు. ఎవరో పిల్లవాడు ఏడుస్తున్నా అని చెప్పి ఆ యొక్క శ్రీదేవి ఏం చేస్తాది? ఆ పాలకడుగునట్ట పక్కన పెట్టి ఆ పిల్లవాడి కాడ ఎవరున్నారని చెప్పి చూస్తా ఉంటుందంటమ్మా ఆ తల్లి. ఎప్పుడైతే చూస్తా ఉంటాదో ఒక పెద్ద బీరపద కనపస్తాది. ఎప్పుడైతే బీరపద కనపస్తాదో ఆ బీరపదను నెట్టుకుంటూ 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 ఎప్పుడైతే బీరపదలోకి పోతుందో అక్కడ ఒక పిల్లవాడు ఉంటాడంటమ్మా. ఎవరా పిల్లవాడు అంటే ఇదంతా లేదు పిల్లడా చుట్టూ తిరుగు లేసి అందరు తిరుగు. మా ఈయననే అంటమ్మా పిల్లోడు. పిల్లోడా ఎవరుమైనా పెద్దోడు పెద్దోడు కాదు, పిల్లోడు కాదు. నువ్వు బీరపదలో పుట్టావా? అవును 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 వీరనాయను. బీరపదలో ఎందుకు పుట్టినాడు మా పిల్లోడు? పిల్లోడు అంటే చిన్న పిల్లోడు ఉండాలా? ఇంత పిల్లోడు ఎందుకు పుట్టినాడు మా? పెద్దోడైనాడు పెద్దోడైనాడు. ఇది అయిపోతుంది ఈ కార్యక్రమం ఇప్పుడు. ఈ పిల్లవాడు ఎప్పుడైతే కనపడతాదో ఆ శ్రీదేవి ఏం చేస్తాది? ఆ బీరు పొదలోంచి పిల్లోని తీసుకొని వచ్చి యోగ దృష్టితో చూస్తుందంటమ్మా. ఎందుకు యోగ దృష్టితో చూస్తుంది అంటే ఆడ ఈ పార్వతీదేవి ఆ చీరనంతా ముద్ద చుట్టింటాలే, ఆ చీర కనపచ్చింటాది శ్రీదేవికి. ఆ శ్రీదేవి ఏం చేస్తాది? యోగ దృష్టితో చూస్తాది. ఎవరిది ఈ చీర అని చెప్పి ఎప్పుడైతే యోగ దృష్టితో చూస్తాదో శ్రీమన్నారాయణ భార్య ఉంది లక్ష్మీదేవి, ఆ తల్లి కట్టిన చీరని చెప్పి చూస్తుంది. కాదు ఆ తల్లిది కాదు, మరి బ్రహ్మదేవుని భార్య ఉంది సరస్వతి దేవి, ఆ తల్లి కట్టిన చీరని చెప్పి యోగ దృష్టితో చూస్తుందంటమ్మా. ఆ తల్లి కట్టిన చీర కాదు. మరి ఇంకా ఎవరున్నారు అంటే కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు, ఆ పార్వతీదేవి కట్టిన చీరని అని చెప్పి ఎప్పుడైతే యోగ దృష్టితో చూస్తుందో కనిపెడుతుందంటమ్మా శ్రీదేవి. ఈ చీర ఎవరిదో కాదు, ఆ పార్వతీదేవినంట. ఇప్పుడేమో చూడంటమ్మా అమ్మవారికి అంట అనేది ఇప్పటికి ఎప్పటికీ లేదంటమ్మా. అంటుపడడం మీ ఆడవారే కాదమ్మా, పార్వతీదేవి కూడా అంటుపడుతుందంట. అది ఏం తప్పు కాదు తల్లి, ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మనం ఎక్కడికైనా ఊళ్ళో పోయింటాం అనుకోండి, పడమట నుంచి తూర్పుకు వాడే కొలనులో ఆ ఏటిలో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లిని మనసారా వేడుకుంటే పోతుందంటమ్మా. ఇది ఆనాడే చెప్పినారంటమ్మా మా పెద్దలు. ఇది యథార్థ కథ, కల్పిత కాదు తల్లి. ఎప్పుడైతే ఆ యొక్క యోగ దృష్టితో చూసిందో అనుకున్నదమ్మా శ్రీదేవి ఈ పార్వతీదేవి అంశాన పుట్టినవాడు కాబట్టి అని చెప్పి ఈ పిల్లవాడిని తీసుకొని ఎప్పుడైతే ఇంటి దగ్గరకు వస్తుందో తన భర్త ఉంటాడంటమ్మా పోలురాజు. పోలురాజు ఆ పోలురాజుకు తెలుపుతుందంటమ్మా తల్లి, స్వామి స్వామి ఎవరో పిల్లవాడు బీద పొదలు కనపచ్చించే ఆ పిల్లవాడిని తీసుకొచ్చినానని చెప్పి
ఎప్పుడైతే తన భర్తకి చెప్తుందో ఏమంటాడు పోలురాజు, దేవి ఆనాడు ఉళ్ళమన్నకు ఎడమ చన్ను పాలు ఇచ్చినావు, ఆయన ఎడమ వెళ్ళిపోయినాడు, ఈనాడు ఈ పిల్లవాడు కనపచ్చినాడు, కుడి చన్ను పాలు ఇయ్యి కూడుకొని ఉంటాడని చెప్పి ఒక ఉపాయం చెప్తాడంటమ్మా. ఎప్పుడైతే ఉపాయం చెప్తాడో ఈ యొక్క బీరునేయిని ఆ శ్రీదేవి పెంచుతూ ఉంటుందంటమ్మా. ఎప్పుడైతే పెంచుతూ ఉంటుందో రాత్రి చూసిందమ్మా గంగా కాటం రాజుల కథ అని. ఏమో చూసినా లేదమ్మా? చూశారు. మీకు ఆదిలోనే చెప్పిన ఎక్కడ జమ్మి చెట్టు, ఆ జమ్మి చెట్టుకు పెద్దిరాజు కథకు, పొంగువాల కథకు, గంగా కాటం రాజుల కథకు, ఈ కథకు ప్రతి ఒక్క దానికి అనుసంధానం ఉంటుందని ఆ కథలు వింటేనే మీకు ఈ కథలు అర్థమవుతాయి. రాత్రి సగం మంది నిద్ర వినారు, సగం మంది ఇళ్ళ పోయినారు, సగం మంది ఎంతో ఆలోచించుకుంటున్నారు. అంతా నిద్రపోయినారు చాలా మంది. నిద్ర రాత్రి చల్లగా నేదనిలే, చల్లగా నేదే. ఎప్పుడైతే ఆ పోలురాజు ఎప్పుడైతే చెప్పింటాడో కాటమరాజులే ఆరామల మంద ఉండుంటమ్మా. ఆ ఆరామల మంద ఆవులతోటికి ఒక కాపలా ఉండేవాడంటమ్మా ఉల్లమన్న. ఉల్లమన్న ఏం చేసింటాడు, ఆవులకు అధిపతి అంటమ్మా ఉల్లమన్న. ఆ ఉల్లమన్న కాటమరాజు మాటను జమ దాటింటాడని చెప్పి ఆయన తొలగించింటాడంటమ్మా ఆ పదవిలో నుంచి. ఎప్పుడైతే పదవిలో నుంచి తీసేసింటాడో ఆ ఆవులను కాపలా కాసేదానికి ఒక కాపలదారుడు కావాలా. ఆ కాపలదారుడు ఎవరు కావాలని చెప్పి కాటమరాజు చూస్తా ఉంటాడంటమ్మా. ఎప్పుడైతే కాటమరాజు చూస్తా ఉంటాడో ఈ శ్రీదేవి ఏం చేస్తుంది, ఒక లకోట రాస్తుందంట. నైనా కాటమరాజా, నా దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆయనను నీకు అధిపతిగా పంపిస్తా, ఆవుల మందకు అధిపతి అని చెప్పి తన యొక్క కొడుకు అంటమ్మా, కాటమరాజు కొడుకైతాడంటమ్మా. ఈ యొక్క పిల్లి ఏం చేస్తుంది, ఒక లకోట రాసి ఈ పిల్లవాడిని ఇచ్చి పంపిస్తుందంటమ్మా. ఎప్పుడైతే పిల్లవాడిని ఇచ్చి పంపిస్తుందో కాటమరాజు లకోట చదువుతాడు. మా చిన్నమ్మ పంపించింది లకోట అని చెప్పి ఆ లకోట చదివి ఈ యొక్క పిల్లవాడిని మాలవాడిని ఏం చేస్తాడు, మందకు అధిపతిని చేస్తాడంటమ్మా. ఆవుల మందకు అధిపతిని ఎప్పుడైతే చేస్తాడో ఇక నెల్లూరి పట్టణానికి వెళ్ళవాలి. నెల్లూరి పట్టణానికి వెళ్ళవాలి అంటే ఈ యొక్క అధిపతులే పైకి లేనైనా ఈయన ఆవులకు అధిపతి అంటమ్మా. ఈయన కూర్చుంటే ఆవులు కూర్చుంటాయి, ఈయన లేచి ఆవులు లేచాయంట. అలా తజిపిచి అంటే వాళ్ళ మనసు గెలుచుకొని ఉంటాడంటమ్మా. ఆవుల మనసు ఈయనకు తెలుసు, ఈయన మనసు ఆవులకు తెలుసంట. అవునైనా నీకు తెలుసా? నీకు ఏం తెలుసు నీకు? ఆవులు మెడతాడు కాబట్టి ఆవులు మేచాలంటేనా? మేపుతాడంటేమ్మా, మేచాడు కాదంటే. ఈయన కూడా కొంత నేలక మందం మనిషిని చూడు అర్థం కాలే. ఈయన సెలవిస్తాడంట మా కాటమరాజు. నైనా దీనిడా నెల్లూరు పట్టణానికి పోదాం, ఆవులను తరలింపమని చెప్పి ఎప్పుడైతే సెలవిస్తాడో ఏం చేస్తాడు ఈయన, ఆవులను తోలుకొని పోతా ఉంటాడంటమ్మా. ఏమని తోలుకుపోతావు అక్కడ ఆవులు? ఓ ఆవులు ఏమని తోలుతారు బాగుంటావా? ఏది మన చెప్పేది? కుక్కలు వాళ్ళే ఆవులను ఏమని చదువుతావయ్యా? మాట్లాడేదా? ఏమో చెప్పేది కరెక్టేమ్మా, సాధ్యే కదా నాకు తెలిసేది. ఏదో ఊరికే కట్టి పట్టుకున్నాడు, మీ ముందర నిలబడినాడు, ఏదో బాగుండదని పోదు అని ఎప్పుడైతే ఆ కాటమరాజు ఆర్డర్ ఇచ్చినాడో ఆవులను తోలుకొని పోతా ఉన్నాడంటమ్మా. ఎప్పుడైతే తోలుకొని పోతున్నాడో పార్వతీదేవి ఏం చేసింది, నా అంశాన పుట్టినవాడు కదా ఈ పీరినేయుడు, ఈయనకు ఎంత శక్తి ఉంది, ఎంత భక్తి ఉందని చెప్పి ఒక ఉపాయం చేసిందంటమ్మా. పార్వతీదేవి ఏం చేసింది, ఒక పెద్ద 7 పగ్గాల మధ్యమాన చెట్టు అంటమ్మా. ఈ చెట్టు చిన్నదే అనుకుంటున్నారు. ఆ చెట్టు చిన్నదే, 7 పగ్గాలు కావాలంటే పొద్దు సరిపోదు, మొత్తం ఊరంతా ఖాళీ చేయాలి.
ఆ యొక్క ఆ పార్వతీదేవి ఏం చేస్తుంది, ఈయన శక్తి ఎంత, ఈయన భక్తి ఎంత అని చెప్పి ఒక ఉపాయం చేస్తుందంట. వీళ్ళు ఆవులను తీసుకుపోయేటప్పుడు ఒక పెద్ద చెట్టు ఉద్భవిస్తుందంటమ్మా. 7 పగ్గాల చెట్టు ఉద్భవిస్తుందంట. ఎప్పుడైతే 7 పగ్గాల చెట్టు ఉద్భవిస్తుందో ఆ చెట్టు కింద దూరి వీళ్ళు ఎలా వారిపోవాలంటమ్మా. ఎప్పుడైతే చెట్టు కింద దూరి ఎలా వారిపోవాలో ఈ కాటమరాజుకు ఈ బీనేడు ఏం చేసినాడు, నేరుగా కాటమరాజు దగ్గర వినాడు. అన్నా కాటమరాజా, మనం నెల్లూరు పట్టణానికి ఎలా వారిపోతా అంటే ఒక పెద్ద చెట్టు అడ్డం వచ్చింది, ఆ చెట్టు కింద దూరి తల వంచి పోవాలనా, ఏం చేయాలని చెప్పి కాటమరాజుని అడిగినాడంటమ్మా. ఎప్పుడైతే కాటమరాజుని అడిగినాడో ఏం చేసినాడు కాటమరాజు, మనం నెల్లూరు పట్టణానికి పోతాంటే ఒక పెద్ద చెట్టు అడ్డం వచ్చిందా, ఏమిటి ఆ చెట్టు అని చెప్పి ఓలా శంకర్ని వేడుకున్నాడంటమ్మా. ఏమని వేడుకున్నారయ్యా అక్కడ, పార్వతీ మాగా సర్వలోకేశ్వర శంభు మహాదేవా. ఎప్పుడైతే బోలా శంకర్ని వేడుకుంటాడో గగన మార్గాన ప్రత్యక్షమవుతాడంటమ్మా ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడో స్వామి స్వామి మేము నెల్లూరు పట్టణానికి ఎలా మారిపోతా అంటే ఒక పెద్ద 7 పెద్ద పగ్గాలుండే మధ్యమాన్ చెట్టు అడ్డం వచ్చింది, ఏమిటి ఆ చెట్టు అని చెప్పి ఎప్పుడైతే బోలా శంకర్ అడిగినాడో ఏం చెప్పినాడు ఆ యొక్క బోలా శంకరుడు, నాయనా పెద్ద చెట్టు ఏదో కాదు, సాక్షాత్తు పార్వతీదేవి, పార్వతీదేవి అంశాన పుట్టినవాడు కాబట్టి ఈ బీరునేనికి ఒక శక్తి పెట్టింది ఆ తల్లి, ఒక భక్తి పెట్టింది, ఒక ఉపాయం చేసింది. ఏమని ఉపాయం చేసింది అంటే ఒక పెద్ద చెట్టుకో ఉద్భవించింది. ఒక్క ఏటుకు మీరు నరికిపోయినారనుకో మీ నెల్లూరు పట్టణానికి పోతున్నారు, అక్కడ మీకు జయం కలుగుతుందని చెప్పి బోలా శంకరుడు చెప్పినాడంటమ్మా. ఎప్పుడైతే బోలా శంకరుడు తెలిపినాడో కాటమరాజు ఏం చేసినాడు, ఈ బీరునేనికి ఆర్డర్ ఇచ్చినాడు. ఏమని ఆర్డర్ ఇచ్చినాడయ్య అంటే, నాయనా బీరయ్య ఆ యొక్క 7 పగ్గాల పెద్ద చెట్టును ఒక్క ఏటికే నరికినావనుకో అక్కడ మనకు జయం కలుగుతుందని చెప్పి ఎప్పుడైతే కాటమరాజు చెప్పినాడో ఈయన సమ్మతించినాడంటమ్మా. ఒక్క ఏటికే నరుకుతావా, ఏం నరుకుతావు, మధ్యమానా మధ్యమానం అంటే మొద్దుమాన్ అంటాడు, మొద్దుమాన్ అంటాను. ఒక్క ఏటికే నరుకుతానని చెప్పి ఎప్పుడైతే చెప్పినాడో ఒక్క ఏటికే నరుకుతే జయం జయమని జయవేది పలికి, రణం రణమని రణవేది పలికి ఒక్క ఏటికే నరుకుతాడంటమ్మా. అమ్మ ఎవరు లేదమ్మా, మీ ముందరే ఉంటే ఆయన చిందేచ్చ చెట్టులు ఒక్క ఏటికే నరుకుతాడంట. అది కూడా చూడండి అమ్మా మీరు. రెడీ అమ్మమ్మ లేదమ్మా, ఎవరు లేదమ్మా, ఎవరే కానీ లేయద్దు, పడదు. ఈ మధ్యమాను ఒక ఏడుపు నరుకుతాడు, మీరందరూ లేచి గలిబిలి లేస్తారు. నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ కథ బాగా కనపడుతుంది మీకు అందరికి. కానీ అమ్మ ఇది అయిపోతానే ఆవుల పంజారం ఉంది. ఆవుల పంజారం దగ్గర ఆ బ్యాళ్ళు మీరు ఇళ్ళకి పోవచ్చు. ఆవు పంజారంలో ప్రసాదం ఇస్తారు, అది తీసుకొని పోవాలా. కూర్చో బాబు, మీరు కూర్చోండి నా, మీరు కానీలే. ఈ అబ్బాయి ఎరుగుండ్ర అబ్బాయే కొట్టుకు వచ్చాడు, కథలు నా పక్కనే కూర్చున్నాడు. అది నరుకుతానే కేవలంలో పెట్టాలా, ఆ ఎదురుగా ఎవరు ఉండకూడదు. అయ్యా గ్రామ పెద్దలు మీరు బాబు మీరు లేస్తున్నారే, సరిపోయి నా నిల్లేశారు.